హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు ఉసిరికాయలతోటి టేస్టీ అయిన పచ్చడి పెడుతున్నాను, చూద్దురు కానీ రండి. చూడండి, 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవి బాగా కడిగండి 2-3 సార్లు ఆరబెట్టుకోవాలి, గాలికి ఆరబెట్టాలి. 1 గంట సేపు ఉంచుకోవాలండి, బట్టతో తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా లైన్ లాగా ఉంది చూడండి, ఉసిరికాయకి అక్కడ కత్తితోటి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. అట్లా చూడండి, అన్నిటికీ అట్లాగే పెట్టుకోవాలి. నేను ఒకటి పెట్టి చూపించాను, అన్నిటికీ ఆల్రెడీ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఒక 1 కేజీ ఉసిరికాయలకండి ఇప్పుడు 1/2 కిలో కారం తీసుకోవాలి, 200 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. 1/2 కిలో 250 గ్రామ్స్ కారం కదండి, 200 గ్రామ్స్ ఉప్పు తీసుకోవాలన్నమాట. కొంచెం తక్కువగా తీసుకోవాలి కారం కంటే. మళ్ళీ కావాలంటే మళ్ళీ పచ్చడంతా అయిన తర్వాత 3వ రోజు మళ్ళీ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు, ఉప్పు తక్కువైందంటే. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు 100 గ్రామ్స్ ఆవాలు తీసుకున్నాను, దానికి 50 గ్రామ్స్ ఏమో మెంతులు తీసుకున్నాను. ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను, పౌడర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మీకు చూపించాలని ఇక్కడ పెట్టాను నేను. ఆవాలు మెంతులు ఇక్కడ ఆల్రెడీ పౌడర్ చేశానండి. చూడండి, ఇవి ఆవాలు మెంతి పొడి. ఇప్పుడు 1 కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఈ చింతపండు ఏమో ఒక 1/2 కిలో చింతపండు తీసుకునండి, వేడి నీళ్ళలో నానబెట్టాను. నేను ముందుగానే వేడి నీళ్ళు బాగా పోసి పెట్టానండి. మీరు కూడా చేసుకున్నప్పుడు వేడి నీళ్ళు బాగా మసలబెట్టి అప్పుడు చింతపండులో పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసాను చూడండి, అందులో బాగా పిండుకుని పులుసు అంతా గిన్నెలో పోసి మసలు పెట్టుకోవాలండి. దగ్గరికి రావాలి. పులిహార చింతపండు మనం ఎట్లా గుజ్జులా చేసుకుంటామో సేమ్ అట్లాగే ఉండాలి. ఇప్పుడు ఈ లోపల మనము మసాలాలన్నీ కలుపుకుందాము. ఆవాల పొడి వేసాను చూడండి గిన్నెలో. ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను. అన్నీ ఒకటే గిన్నెలో అన్నీ కలిపి పెట్టుకోవాలి ముందు, ముక్కలకు పట్టించుకోవడానికి. ఈ లోపల ఇవన్నీ మసులుతూ ఉంటుందండి, దగ్గరికి వస్తుంది అప్పటి వరకే. చూడండి, మెంతి పొడి వేసాను. మనకి ఏదైనా తక్కువైనా కూడా 3వ రోజు మనం కలుపుతాం చూడండి, అప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు కానీ కారం తక్కువ ఉంటే కారం కానీ ఏదైనా కలుపుకోవచ్చు. చూడండి, అట్లా అన్నీ కలిపి పెట్టుకోవాలి. పసుపు వేసుకోవాలి కొద్దిగా కలర్ కోసము. చూడండి, అట్లా అన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటే ప్యాన్ తీసుకోవాలండి. అట్లా కలిపి పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకుని ఉసిరికాయలన్నీ వేయించుకోవాలి. అందులో 1/2 కేజీ ముందుగా వేసుకొని తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఒక 1/2 కేజీ వేసుకుని వేయించుకోవాలండి. అట్లా ఒక్కటొక్కటిగా వేయాలి, మరీ ఎక్కువ కాగనీయద్దు, సిమ్ మీద పెట్టుకోవాలి. నిదానంగా వేయించుకుంటూ ఉండాలి, స్లోగా కావాలి, సిమ్ మీద పెట్టుకోవాలి స్టవ్. ఎక్కువ బ్రౌన్ కలర్ కూడా కాకూడదు, ఇట్లా ఈ కలర్లో ఉండాలండి. ఇంకా కొంచెం చూడండి, అట్లా ఆ కలర్ రావాలి. ఇట్లా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉసిరికాయ అంటే ఇట్లా కొంచెం ఇట్లా గుచ్చితే కొద్దిగా ఇది అవుతుంది, చూసి తీసుకోవాలి. ఇప్పుడు ఆ కలర్లోనే ఉండాలండి ఉసిరికాయ. ఎక్కువ బ్రౌన్ కలర్ కూడా కాకూడదు. ఇట్లా ఇప్పుడు 1/2 కేజీ వేసుకున్నాం కదండి, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1/2 కేజీ ఉసిరికాయలు సెకండ్ టైం వేసుకుందాం. అవి కూడా నిదానంగా ఒక్కొక్కటి వేసుకొని అవి కూడా వేయించుకోవాలండి. చూడండి, ఇవి కూడా సేమ్ అదే కలర్ రావాలి. ఇప్పుడు తీసేసేయాలండి. ఇప్పుడు ఎక్కువ బ్రౌన్ రావద్దు. చూడండి, ఇట్లా కొంచెం విరిగినట్టు అయింది ఉసిరికాయలు, చూసారా? అట్లా ఉడికిపోయినాయి అన్నమాట ఉసిరికాయ. ఇప్పుడు కారం ఉప్పు ఏది వేసినా మనకు ముక్కల్లో బాగా పట్టుద్దండి. ఇప్పుడు చూడండి, ఆ కలర్ రావాలి. ఇప్పుడు మనము ముక్కలకి కారం కలుపుకుందాం రండి. మసాలాలన్నీ చూడండి, చల్లబడాలి.
కొంచెం సేపు చల్లబడ్డ తర్వాత అప్పుడు మనము ఈ కలుపుకున్న మసాలా అంతా వేసుకోవాలి. అందులో ముక్కలకు పట్టించాలి. చల్లబడాలండి, వేడి మీద వేయకూడదు. కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లబడ్డాక అప్పుడు మసాలాలన్నీ కలిపేసుకోవాలండి. కొద్ది కొద్దిగా పూసుకుంటూ కలపాలి. చూడండి అట్లా. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా తీసుకుని అది కూడా కలుపుకోవాలి. చిక్కబడింది చూడండి. ఆ చింతపండు గుజ్జు కూడా అంతా కలిపిన తర్వాత బాగా ముక్కలకు పట్టించాలండి. చూడండి అట్లా పట్టించాలి. బాగా కలుపుకోవాలి అంతా, తిప్పి తిప్పి. ఇది మనం పచ్చడి పెట్టిన తర్వాత అండి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బయట ఉంటే నల్లబడుతుంది ఇది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటరు. కొంచెం మనకి ఎంత కావాలో అంత తీసి పెట్టుకోవాలి. తక్కిందంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎన్ని రోజులున్నా నల్లబడదండి. 1 year అయినా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనము అందులోనే వేయించుకున్న నూనె ఉంది కదండి, మనం వేయించుకున్నాం కదా ఇందాక ఉసిరికాయలు, ఆ ఆయిల్లోనే ఇప్పుడు తిరమాత వేసుకోవాలి. చూడండి, ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను, ఆవాలు ఒక 3-4 స్పూన్స్ తీసుకున్నాను, ఎల్లిపాయలు 4-5 తీసుకుని దంచుకున్నానండి. కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూసుకోవాలా. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్ అండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ కాగిందేమో చూసుకొని ఆవాలు వేసుకోవాలి. అందులో ఆవాలు కూడా చిట్టుపట వచ్చిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ రావాలండి. అది తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లబడాలి కదా, చల్లబడ్డ తర్వాతనే అప్పుడు తీసి ఉసిరికాయల్లో పోసుకోవాలన్నమాట. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ తిరమాత వేసిన ఆయిల్ అదంతా ఉసిరికాయల్లో వేసుకోవాలి. చూడండి, అట్లా అంతా కలుపుకోవాలి. గంటతోటి అంతా కలిసేట్టు కలిపి పెట్టుకోవాలి. మీకు కావాలనుకుంటే మామూలు ఎల్లిపాయలు ఉంటాయి కదా, పచ్చి ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అందులో, అని ఇష్టం. అది నేను మట్టుకి దంచేసాను. చాలా బాగుంటుందండి. 1 year వరకు కలర్ అట్లాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. చాలా మంచిది కూడా. రోజు ఒక కాయ తినవచ్చు మనం. ఉసిరికాయ సి విటమిన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఒంటికి. అట్లా జాడీలో తీసి పెట్టుకున్నాను చూడండి. మీకు ఏదైనా వేరే కంటైనర్ ఉంటే కంటైనర్లో వేసుకోవచ్చు. గాజు బాటిల్ ఉంటే గాజు బాటిల్లో వేసుకోవచ్చు. వేరే మీరు ఎందులో అన్న పెట్టుకున్నా కూడా మళ్ళీ 3వ రోజు మళ్ళీ కలుపుకొని ఇట్లా జాడీల్లో పెట్టుకోండి, లేకపోతే గాజు బాటిల్లో పెట్టుకోండి. ఇప్పుడు అట్లా కలిపి పెట్టాను చూడండి అందులో జాడీలో. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మళ్ళీ 3వ రోజు ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఒకసారి. చూసుకొని అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, ఇవాళకి ఇంతేనండి. మీరు పెట్టి చూడండి. మీరు నా పచ్చడి నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.